స్వామి శరణం స్వామి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఏంటి అనేది ఇంకా ముందు చెప్తాను మీకు. యాక్చువల్గా ఏంటంటే శ్రీశైలం బయలుదేరామన్నమాట. సో ఇక్కడ భిక్ష మార్నింగ్ చేసేసి ఇక్కడ టీ తాగడానికి అయితే ఆగాము. మీరు చూసుకోవచ్చు వెన్యూ అంతా. ఇది వినుకొండ నియర్ బై ఉంటుంది. అంత సరౌండింగ్స్లో ఇక్కడ ఆల్మోస్ట్ స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనుకుంటా. దెన్ కొంచెం సేపు వెయిట్ చేసామన్నమాట. ఇంకా 2-3 స్వాములు రావాలి. సో కాఫీ తాగుతూ అలా కొంచెం సీనరీని ఎంజాయ్ చూస్తూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ ఇది అరౌండ్ 8 o'clock అనమాట. చూడ్డానికి అయితే చాలా సన్నీగా ఉంది, అలాగే చాలా కూల్గా కూడా. ఇక్కడ చిన్న టాస్క్ అయితే జరిగింది. మా స్వాములు ఏం చేశారంటే ముగ్గురేమో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయారు. మేము ముగ్గురమే బయలుదేరామన్నమాట శ్రీశైలం. వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి వస్తున్నారు. మీరు మార్నింగ్ చూసినట్టయితే చాలా కూల్గా వెదర్ చాలా బాగుంది. అక్కడి నుంచి కుంట అనే ప్లేస్ నుంచి ఇప్పుడు శ్రీశైలం డోర్నాల వరకు ఏంటంటే సింగిల్ బైపాస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. మీరు చూసుకుంటే వర్క్ జరుగుతూ ఉంది చాలా వరకు. మా స్వాములు ఇద్దరు నేను సింగిల్ బైక్ మీద కలిసి వెళ్ళిపోతూనే ఉన్నామన్నమాట. డస్ట్ అయితే హెవీగా పడుతుంది చూసుకుంటే. రోడ్డు మాత్రం చాలా వైడ్గా చేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో అప్కమింగ్ డేస్లో చాలా బాగుంటుంది అనుకుంటా శివరాత్రి టైంకి. అప్పుడు చూద్దాం, కుదిరితే వెళ్తాం కదా, అప్పుడు పెట్టొచ్చు వీడియో. మేబీ పెడితే పెడతాను. కుంట నుంచి అయితే ఇప్పుడు డోర్నాల్కి వెళ్ళిపోతున్నాం. డోర్నాల్ వెళ్ళిన తర్వాత అక్కడ స్టాప్ వేద్దాం అనుకుంటున్నాము. దెన్ అక్కడి నుంచి శ్రీశైలం అనమాట. డోర్నాలకి మా స్వాములు మేబీ 3-3:30 లోపు వెళ్ళొచ్చు. డోర్నాల్ అయితే ఎంట్రీ అయ్యాను. మ్యాక్సిమం నేను అక్కడే ఫిల్లింగ్ చేపిస్తాను ఎప్పుడు. ఇక్కడ మీరు ఎంట్రీ దగ్గర గేట్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. అది ఎప్పుడు కరెక్ట్గా చేశారనేది తెలియదు. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ పరమేశ్వరుడు ఉంటారు, అలాగే కింద నటరాజ స్వామి ఉంటారు. నటరాజ్ సెంటర్ అంటారు దీన్ని యాక్చువల్గా. మీరు ఇక్కడ చూసుకుంటే అందరు విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మన అన్నగారి విగ్రహం కూడా త్వరలో ఆవిష్కరిస్తారు అనుకుంటా. తర్వాత అక్కడే ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో మేమైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. సర్ది చేసిన తర్వాత అక్కడే పనుకొని ఉన్నాము. అరౌండ్ 3:30-4 o'clockకి మా స్వాములందరూ వచ్చేసారు. ఇక్కడైతే మేము శిఖరం వరకు వచ్చేసామన్నమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి రూట్లో మీకు తీద్దామనుకున్న వీడియోని కానీ తీయలేదన్నమాట. శిఖరం దగ్గర ఒక కాఫీ బ్రేక్ వేసుకున్నాము. కాఫీ తాగిన తర్వాత అక్కడి నుంచి మీరు చూసుకుంటే శిఖరం అయితే కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న మొబైల్ అయితే కొంచెం బాగానే వస్తుంది. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. మోస్ట్లీ అరౌండ్ 5 o'clock 5:30 లోపు వెళ్ళిపోతాము. దెన్ అక్కడి నుంచి వెళ్ళగానే ఏం చేసామంటే సత్రంలో తీసుకెళ్ళిన ఎక్విప్మెంట్ అంతా అక్కడ పడుకోవడానికి ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టేసి కిందకి స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి అన్నీ అక్కడ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు చాలా వరకు మెట్లే ఉంటాయి కాబట్టి దిగడం చాలా కష్టంగానే ఉంటుంది. అక్కడ మా స్వాములకి ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మేము స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. నైట్ కాబట్టి చాలా వ్యూ అంతా బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మీకు బ్రిడ్జ్ ఏదైతే ఉంటే శ్రీశైలం డ్యామ్ యొక్క లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఎగ్జాక్ట్లీ కనిపిస్తున్నాయో లేదో తెలియదు. ఒకసారి మా స్వాముల ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి. దిగాల వద్దన్నట్టు దిగుతున్నారు అందరూ. నేనైతే మామూలుగానే వెళ్ళిపోయాను. చాలా అంత కష్టం లేదు, అంత ఈజీ ఏం కాదు. పాతాళగంగ వరకు వెళ్ళడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే లొకేషన్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా డ్యామ్కి లైటింగ్ బాగా వేస్తారనుకుంటా నార్మల్ టైమ్స్లోనే, అయినా కానీ ఇంకా వేయలేదు. మీరు మా స్వామిని చూడండి. ఎందుకు స్వామి కిందకల్లా తీసుకెళ్తున్నాడు, పైన పడుకుంటాం పైన స్నానం చేయొచ్చు కదా అన్నట్టు తీసుకెళ్తున్నాడు. ఇక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్ వెంటనే బయలుదేరామన్నమాట. మీకు నైట్ వ్యూ అయితే కొంచెం చూడొచ్చు మీరు అక్కడక్కడ, చాలా బాగుంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి నైట్ టైం అయినా కానీ అరౌండ్ 7 o'clock 7 అవుతుంది, 6:30-7 అవుతుంది. అయినా కానీ స్వాములు ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూసుకుంటే శివలింగాలు అండ్ పోతురాజస్వామి, వీరభద్రస్వామి అనుకుంటాను అక్కడ ఉన్నారు. జస్ట్ ఇప్పుడే మునగడానికి అయితే వెళ్తున్నాం మేము. పాతాళగంగలో స్నానం చేసిన తర్వాత దర్శనం టైం ఉంటే దర్శనంకి వెళ్ళాలి, చూస్తున్నాం అనమాట.
ఇప్పుడైతే స్నానం చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వెట్ క్లాత్స్ అంతా వెళ్ళిపోతూ ఉండాలి మెల్లగా. రిటర్న్ అయితే బాగా ఎక్కువ ఉంది, కొంచెం కష్టంగానే ఎక్కాల్సి వస్తుంది. మా స్వాములు చూడండి ఎలా ఆగిపోయారు. ఎందుకు తీసుకొచ్చామో అర్థం కాదన్నట్టు చూస్తున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు. చాలా హెవీగానే అనిపిస్తుంది, అయినా చేసేది ఏం లేదు. పైకి అయితే ఎలాగోలో వచ్చేసాం అనమాట. పైకి వచ్చిన తర్వాత మాట్లాడుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దర్శనంకి వెళ్ళే దారిలో చూసారంటే మీరు, ఇది కార్తీక మాసం కాబట్టి ఆల్మోస్ట్ చాలా బాగుంది డెకరేషన్ అంతా. మీరు ఇక్కడ చూసుకుంటే నార్మల్గా 2 సైడ్ షాప్స్ ఉంటాయి. షాప్స్ అన్ని క్లియర్ చేసేసి ఇప్పుడు పాత్వే బాగుందన్నమాట. మెల్లగా వెళ్ళిపోయి అక్కడ మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసాము. మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట మేము. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అరౌండ్ లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ బేసిస్లోనే ఉంది. ఇప్పుడు అంతా ఫినిష్ చేశారనమాట. దర్శనం అయిపోయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి పడుకోవడం. ఇంకా పడుకునే దగ్గర వీడియో తీద్దాం అనుకున్నాను, చాలా టైర్డ్ అయిపోయాను, చాలా హెవీగా అనిపించింది. ఇక్కడైతే విఘ్నేశ్వరుడి దగ్గర అందరూ దీపారాధన అయితే చేస్తున్నారు. 365 రోజులు దీపారాధన అండ్ 1,00,000 దీపారాధన చేస్తున్నారు కదా. ఇక్కడ కొన్ని గ్రూప్ ఫిక్స్ అయితే దిగాము. తర్వాత మెల్లగా మేము ఉండే ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు భిక్ష చేసి వెళ్ళిపోయాము. టిఫిన్ తీసుకున్నాము నైట్. అక్కడి నుంచి వెళ్ళిపోతూ మెల్లగా మాట్లాడుకుంటూ అలా కొంచెం సేపు నైట్ కదా మాట్లాడుతూ వెళ్ళిపోయాము. నడిచేసరికి అందరికీ అయిపోయిందనమాట. బట్టలు ఆరలేదు ఇంకా. నైట్ ఎలా పడుకోవాలన్నా కానీ కొంచెం చలిగానే ఉంటుంది. టిఫిన్ చేసేసి నీట్గా వెళ్ళిపోయాము. మళ్ళీ మార్నింగ్ మండే కాబట్టి దర్శనంకి రావాలా వద్దని ఆలోచిస్తూనే ఉన్నాము. మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. మీరు చూసుకుంటే మార్నింగ్ శిఖరం కూడా కనిపిస్తుంది. మేము ఉండే ప్లేసెస్ నుంచి. మేము కమ్మసత్రంలో అయితే స్టే చేసామన్నమాట. అక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్తున్నాము. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి మొబైల్స్ అనే లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవడమే. వెంటనే వెళ్తాము. మేబీ దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి అయితే తెల్లారిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఇది 5 o'clock. మేము వెళ్తుంటే ఇంకా చాలా కూల్గా ఉంది వెదర్ అయితే. అసలు ఇందులో బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే మాకు బయట పడుకున్నాము. రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, బట్ మస్కిటోస్ అయితే లేవన్నమాట. దోమలు అసలు లేవు. శ్రీశైలం చాలా ప్లెజెంట్గా అనిపించింది. మార్నింగ్ వ్యూ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. మోస్ట్లీ నైట్ ఎలా ఉంది, ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉంది, మీరు డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. నైట్ కూడా మీకు ఇక్కడ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. ఇది మార్నింగ్ వ్యూ. ఇక్కడ చూస్తే మీరు నైట్ టైం అంతా ఇక్కడ లైటింగ్తో ఎంత బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఫాగ్ అంతా వేపర్ అయిపోయింది అక్కడ. ఫాగ్ ప్లస్ అందరూ దీపారాధన చేశారు కాబట్టి అక్కడ అంతా అలా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే మా స్వాములందరూ చాలా టైర్డ్ అయిపోయారు. ఎర్లీ మార్నింగ్ లేకపోవడం, చన్నీళ్ళలో ఉండటం. ఇక్కడ టిఫిన్ బ్రేక్ అయితే ఆగేసాం. ఇక్కడ తినేసి బయలుదేరడం అనమాట. తర్వాత బైక్ అయితే అన్నీ డిజైన్స్ వేస్తారు, చూపిద్దామని చూస్తున్నాం. బైక్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడమేనమాట. ఇదే మన వాహనం. చూడాలి ఎలా వేస్తారో ఏంటనేది. శివలింగం అయితే వేశారు 2 సైడ్స్. ఇది ఇటు సైడ్ పాము అనుకుంటా. 100 రూపీస్ అయితే తీసుకున్నారు బైక్కి. కార్కి అరౌండ్ 200, 300 ఎంతో తీసుకుంటా అని చెప్పారు. పర్లేదు, బైక్కి మేబీ వాళ్ళకు వచ్చిన వేలో వాళ్ళు బాగానే వేస్తున్నారు అనుకోవాలి. ఒక సైడ్ స్నేక్ పామును వేశారు, నాగరాజుని. ఇంకొక వైపు ఏమో పికాక్ వేశారు అనుకుంటా. నెమలి వేస్తా అని చెప్పాడు. కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. మనం మామూలుగా బండిని కడిగించాము, కేవలం ఈ బొట్లు పెట్టిస్తామని కడిగించాము. లేకపోతే మనది ఫార్మింగ్స్కి పొలాల్లో తిరిగి ఎలా ఉంటుందో నార్మల్గా చూడడానికి ఆ భూదేవి బొట్లు పెడుతుంది అనమాట మనకి. అక్కడ నుంచి సాక్షి గణపతి దేవాలయంకి అయితే వెంటనే వచ్చేసాము. ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం నుంచి మీరు అవుటింగ్ అంతా చూసుకోవచ్చు ఒకసారి ఎలా ఉందో. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనం చేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోవడం అనమాట. మోస్ట్లీ ఫొటోస్ అలౌడ్ ఉండదు కాబట్టి ఇంక ఇక్కడితో ఆపేసాను వీడియో.